రోడ్డు మీద ఉండే తండాలు వేరు, అడవంచు ఉండే తండాలు వేరు. ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ని ఫిల్ చేయడం కోసమే రాసుకున్నది ఈ 90s కిడ్ మ్యూజిక్స్ అనేది. చాలా థ్రెటన్స్ కూడా ఎదుర్కొన్నారని అది కామన్. అంత పెద్ద అడవిని కాపాడుకోవడం వెనక స్టేట్ ఇన్సల్టింగ్ ఫీల్ అయింది. తండాకి ఊరికి ఉన్నటువంటి తేడా ఏంటి? గుడిసె నిర్మాణం నుంచి పాదాలకు పెట్టుకునే కడియాల వరకు ఒక ప్రత్యేకమైనటువంటి స్టైల్ ఉంటుంది. క్యాంటీన్తో నడిచే టీవీ గురించి చెప్పారు. టీవీ అనేది ఒక బ్రహ్మ పదార్థం. మాకు తండాని ఒక విశ్వవిద్యాలయంగా వర్ణిస్తూ ఉంటారు. తండాలో జీవితము వ్యక్తిగతం కాదు, ప్రతిదీ ఉమ్మడిది. పండుగ కానీ దుఃఖం కానీ పోయినసారికి ఈసారికి ఈ గ్యాప్ ఉంది. మంచి చెడు మొత్తం వలబోతా. ఈ పుస్తకంలో తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ మూవ్మెంట్ లో నన్ను ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది మహబూబ్ నగర్ కరువు. ఇవాళ మహబూబ్ నగర్ ఎక్కడ చూసినా కూడా కొత్త పచ్చగా ఉంది, ఊర్లలో జనాలు ఉన్నారు. ఈ తెలంగాణ భాష యాస మాట్లాడాలంటేనే సిగ్గుపడే వాళ్ళు. బలగం కానించి రేపు రాబోయే ఎల్లమ్మ కథ కానించి తెలంగాణ భాష ఒక హీరోగా నిలబడే పరిస్థితికి తెలంగాణ పరిస్థితులు వచ్చినాయి. నిన్నటి వరకు వాళ్ళందరినీ అవమానించారు. అరే వీళ్ళకు అన్నమే తెలియదు, వీళ్ళకి రైస్ తెలియదు అని ఎగతాళి చేసిన వాళ్ళందరూ ఇవాళ వివిధ ఆరోగ్య సమస్యలతోటి మా ఇంట్లో అన్నం ఉండదండి, పొద్దున్న లేస్తే అంబలి, రాత్రి పడుకునే ముందు కూడా అదే అండి అని చాలా రొమాంటిసైజ్ చేసి చెప్తున్నారు. అది దేశంలో అన్నానికి కూడా గౌరవం లేదనిపిస్తుంది. హాస్టల్లో నువ్వు సరిగ్గా ఉండగలిగితే నువ్వు ప్రపంచంలో ఎక్కడైనా నాయకత్వాన్ని పోషించగలుగుతావు. మన అమ్మతోటి పిండి మిల్లు గురించి కూడా, పిండి మిల్లు తోటి ఒకటి ఉంటుంది. ఎందుకంటే కరెంటు 5 గంటలు వచ్చేది కదా, నేను టీవీ చూసేది కూడా 5 గంటలే కదా. ఈ 5 గంటల్లోనే పిండి పట్టేయాలి కాబట్టి అది పెద్ద యుద్ధం. అమ్మకు కూడా తెలుసు, అమ్మకు కొద్ది గంట అయిపోతా అంటే ఈ చింతపండు చేస్తుంది. సేవ్ నల్లమల ఫారెస్ట్ ఎందుకు స్టార్ట్ అయింది? ఇక్కడ ఏదో యురేనియం తవ్వకాలు అనే పేరు, కానీ అక్కడ యాక్చువల్గా గతంలో డేబీర్స్ వజ్రాల కంపెనీ మిగతావి అన్నీ వచ్చిపోయినాయి. దేశభక్తి వర్కౌట్ అవుతుంది అనుకొని యురేనియం పేరు పెట్టుకున్నారు. సినిమాల్లోకి ఎంట్రీ ఎట్లా? అనుదీప్ నాకు ఫ్రెండ్, శేఖర్ సార్ టీం నుంచి నాకు కాల్ వచ్చింది, అంటే డైరెక్షన్లో పని చేస్తారా అని. శేఖర్ కమలా సార్ అండ్ పింగళ చైతన్య అక్క తర్వాత సోషల్ మీడియాలో ఎక్కువ పాపులర్ అయింది మీరే. అవసరం మనల్ని చాలా పనులను పురమాయిస్తుంటుంది. మనం దాన్ని బాధ్యతగా తీసుకొని దాన్ని గౌరవించి దాని పట్ల నిజాయితీ ఉంటే మనకు అది తిరిగి వస్తుంది. అది నేను నమ్ముతాను. ఇప్పుడు నాకు కుబేరాలో అది స్పష్టంగా ఒక మైలురాయిగా నిలబడ్డది. హాస్టల్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, మా ముగ్గురులో ఎవడు బలిష్ఠుడినో వాడిని ఎన్నుకున్నాడు. నువ్వేమైనా సినిమా హీరో అనుకుంటున్నావారా అనేసి వాడిని విపరీతంగా కొట్టిండు. ఆ వార్డెన్కి ఒక బొమ్మ కాలు ఉండేది, ఆ బొమ్మ కాల్ని ఆ పిల్లవాడు గొంతు మీద పెట్టి మరీ కొట్టిండు. హలో, వెల్కమ్ టు 3 TV. జ్ఞాపకాలను పదాలుగా మార్చి మన బాల్యానికి అద్దం పడినటువంటి పుస్తకం 90s కిడ్ మ్యూజిక్స్. ఈ పుస్తకంలో 90స్లో మన జీవితంలో ఎన్నో జరిగినటువంటి జ్ఞాపకాల్లో ఆంటీనాతో ఉన్నటువంటి బ్లాక్ అండ్ వైట్ టీవీ, కప్పల పెళ్ళి, కష్టాలు నష్టాలు, బంగారు పురుగులు, ఆరిద్రలు, యూరియా బస్సతో బ్యాగ్, బడి బ్యాగ్, సుఖం దుఃఖం, ఇంకా ఎన్నో విషయాలు ఈ పుస్తకంలో పొందుపరిచాడు మన రైటర్ అరవింద్ కేవి. రచయితగానే కాదు, అటు పర్యావరణాన్ని రక్షించే పర్యావరణవేత్తగాను, సినిమాల్లో పనిచేస్తూ సమాజాన్ని ప్రశ్నించే వ్యక్తిగాను, అట్లాగే ఎన్నో అద్భుతమైన క్షణాల్ని తన కెమెరాలో బంధిస్తూ ఫోటోగ్రాఫర్గాను ఉన్నటువంటి వ్యక్తి, ప్రజల మనిషి అరవింద్ కేవి. సో ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నాడు. అసలు ఈ పుస్తకం గురించి, ఈ పుస్తకంలో ఎన్నో విషయాలు, వాటి గురించి, ఆయన జ్ఞాపకాల గురించి, బాల్యం గురించి ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ అరవింద్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా. ఎస్, 90s కిడ్ మ్యూజిక్స్. ఈ పుస్తకం రాయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? నేను టీనేజ్ నుంచే పుస్తకాలు చదవడం బాగా అలవాటు. ఓకే. అప్పుడు అంటే మ్యాక్సిమ్ గోర్కి కానుంచి, మార్క్ ట్వీట్ కానుంచి, మెట్రోయిడ్, నామిని సుబ్రహ్మణ్యం వరకు అందరిని చదువుతూ వచ్చినప్పుడు సైమల్టేస్గా నా లైఫ్ ఏందో నాకు కళ్ళ కట్టినట్టు అనిపించింది. తండాలో నేను పుట్టి పెరిగినాను. అప్పుడు ప్రపంచంలో ఉండేటువంటి బాల్యంలాగే నా బాల్యం ఉంది, కానీ తండాలో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ తండా నీడలో ఉన్న బాల్యాన్ని రాయగలిగితే బాగుంటుంది అనే ట్యూన్ అయి ఉన్నాను ఎప్పుడు. ఇక్కడ చేస్తే కుబేరా తర్వాత నాకు కాస్త అంటే విజువల్గా ఎట్లా చేయొచ్చు అనేది కొద్దిగా అర్థమయ్యాక
రైటింగ్ రాయడం మొదలుపెట్టా. అట్లా నాకు బెనిఫిట్ అయింది. అట్లా ఈ పుస్తకం రాయడానికి ఒక మంచి సమయం దొరికింది, మంచి నైపుణ్యం కూడా దొరికింది. గ్రేట్. ఓకే, నార్మల్గా ఈ పుస్తకంలో మీరు ఎక్కువగా తండా గురించి వివరించారు, అంటే మీ బాల్యానికి సంబంధించినటువంటి విషయాలలో. అసలు తండాకి ఊరికి ఉన్నటువంటి తేడా ఏంటి? తండా అనగానే బంజారా కమ్యూనిటీ ఉండేటువంటి ప్లేస్, అంటే మనం మామూలుగా ఊరు ఎలా పిలుస్తామో దాన్ని తండా అని పిలుస్తాము. ఈ తండాలో ఒకే కమ్యూనిటీ ఉంటుంది, అది బంజారా కమ్యూనిటీ. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి భాష ఉంటుంది, గోరు బంజారా కమ్యూనిటీ మాట్లాడే భాష. దానికి ప్రస్తుతం ఇంకా లిపి లేదు, బట్ దానికి ఉండే కల్చరు, దానికి ఉండేటువంటి నాగరికత, అంటే గుడిసె నిర్మాణం నుంచి పాదాలకు పెట్టుకునే కడియాల వరకు ఒక ప్రత్యేకమైనటువంటి స్టైల్ ఉంటుంది దానికి. అది వందల సంవత్సరాలుగా భారతీయత నాగరికతలో భాగంగా ఉండిపోయిన, ఇప్పటికీ చలామణి అవుతున్న, చాలా అందంగా, ఎస్థెటిక్స్గా, చాలా డెమోక్రసీగా ఉండేటువంటి ఒక కల్చరు, ఒక లైఫ్ స్టైలు తండాకు ఉంటుంది. అందుకు తండా అనేది నాకు, నేను అక్కడే పుట్టి పెరిగినందువల్ల నాకు తండా ఒక ఎమోషను. ఆ ఎమోషన్తో నాకున్న లైఫ్ని, నాకున్న చైల్డ్హుడ్ని రాయడానికి అదొక ఉపయోగపడింది. ఓకే. నార్మల్గా పుస్తకం చదువుతున్నప్పుడు చాలా విషయాలు నాకు కూడా, అండ్ మీరు మీ అక్కతో ఉన్నటువంటి జ్ఞాపకాలు కావచ్చు, కానీ ఆ అక్కతో ఉన్నటువంటి జ్ఞాపకాల్లో నాకు కూడా సడన్గా మా అక్కతో ఉన్నటువంటి జ్ఞాపకాలు నాకు గుర్తొచ్చేసినాయి. నార్మల్గా మా అందరికీ ఎక్కువ అమ్మతోనే అటాచ్మెంట్ ఉంటుంది, బట్ నాకు అమ్మతో పాటు ఎక్కువగా అక్కతోని ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుండే. అసలు అక్క కూడా మీరేదో నార్మల్గా కొన్నిసార్లు అక్క టీవీ చూస్తే తర్వాత వచ్చి అక్క చెప్పడం, లేదంటే మీరు బయటకు వెళ్ళి అక్క మీ టీవీ చూడడం, అసలు ఇట్లా చాలా చాలా ఎమోషన్గా అనిపించింది నాకు కూడా. అట్ ది సేమ్ టైం అందులో చిన్న టీవీ గురించి, యాంటీనాతో నడిచే టీవీ గురించి చెప్పారు. అసలు అప్పుడు ఎట్లా ఉండేది టీవీ గురించి? టీవీ అనేది ఒక బ్రహ్మ పదార్థం. మాకు ఫస్ట్ టైం తండాకు ఒక టీవీ వస్తుంది అనేది వారం క్రితం తెలిసింది. ఒకరింటికి, వాళ్ళ ఇంటికి పిల్లలందరం 30 మంది జమ కట్టుకొని మరి ఆ ఇంటికి ప్రతిరోజు సందర్శనార్థంగా పోయేది, దర్శనం కోసం. అంటే ఇంకొక 5 days ఉంది, ఇంకో 4 days ఆ ఇంటికి వస్తుంది, 3 daysకి వస్తుంది. అర్ధరాత్రి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు. ఆ రోజు బాగాలేదంట, ఆ తెల్లారి వాళ్ళు పెడతామన్నారు టీవీ. తండా మొత్తం కలిసి ఒక టీవీని ఓపెన్ చేయడం అనేది అదొక నా జీవితంలో నేను చూసిన పెద్ద సెలబ్రేషన్ అది. తర్వాత వెళ్తే టీవీ పెడితే టీవీ రావట్లేదు, అంటే యాంటీనా ఉంటుంది, ఏదో బరెన్ కొని తాడం కొన్నట్టు. అట్లా టీవీతో పాటు యాంటీనా వచ్చింది. ఆ యాంటీనా 2 రోజుల్లో సెట్ అయిపోయింది. తర్వాత కదిపితే ఛానల్ వచ్చేది, ఒకటి దూరదర్శన్ వచ్చేది. అట్లా ఛానల్ సిగ్నల్స్ కోసము మేము ఆ ఎండలో, అప్పుడు సేమ్ ఇదే ఎండలు ఉండేది, 42-43 degrees ఎండ ఉండేది. చిన్న పిల్లలము 3 దశల్లో, ఒకడేమో టీవీ వెనకాల నక్కేవాళ్ళము, ఇంకొకడేమో గుడిసె మీద ఉండే యాంటీనా మీద ఒకళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళకు మాకు మధ్యలో ఇంకొక టీం ఉండేది. అరే వస్తుందిరా అంటే వీడు పోయి వస్తుందంట, కొద్ది చిన్న కదపండి అనేది వాడు. ఈ కమ్యూనికేషన్ అప్పుడు అదంతా ఒక ఆట. అంటే టీవీ పెట్టుకోవడమే ఒక ఆట, టీవీని చూడడం ఇంకొక ఆట. అట్లా ఆ గ్యాప్లో మేము అంత కష్టపడి 1 గంట సేపు ఆ ఎండలో టీవీ సిగ్నల్ పెట్టిన 5 నిమిషాలు కరెంట్ పోయేది. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ అప్పుడు లేదు. అప్పుడు 5 గంటల కరెంట్ ఉండేది, 24 గంటల్లో 8 గంటల కరెంట్ ఉండేది తండాల్లో. అంటే మేము పుట్టినప్పుడే కరెంట్ వచ్చింది తండాలకి. మేము పుట్టినప్పుడే కరెంట్ స్తంభాలు పాతడం మొదలైంది. అంటే ఒక రకంగా ఏంటంటే మేము పుట్టినప్పుడే రోడ్లు పడ్డాయి తండాల్లో. అంటే అడివెంచు తండాలు అవి, రోడ్డు మీద ఉండే తండాలు వేరు, అడివెంచు ఉండే తండాలు వేరు. ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ని ఫిల్ చేయడం కోసమే రాసుకున్నది ఈ 90s కిడ్ మ్యూజింగ్స్ అనేది. అంటే అందరికీ ఒక బంగారు స్పూన్ ఉంటుంది అని నేను అనుకోవట్లేదు, కనీసం స్టీల్ స్పూన్ కూడా కొద్ది మందికి ఉంటుంది. అసలు స్పూనే లేని బాల్యం కూడా ఒకటి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అంటే ఈ 2 కాదు 3వది కూడా ఉంటుంది. అది చెప్పడానికి ఏదైనా ఒక ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనిపించినప్పుడు ఇది రాశా. టీవీ గురించి మాట్లాడుకుంటూ ఉంటే, నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు నా స్కూల్ నుండి నేను ఇంటికి వెళ్ళడానికి బస్సు, అంటే నేను సిటీలో చదువుకున్నా, గ్రామానికి వెళ్ళడానికి బస్సు ఉండేది.
సాయంత్రం క్రికెట్ వస్తూ ఉంటే మేము బస్సు ఎక్కడైతే ఎక్కుతామో అక్కడ ఒక పాన్ డబ్బాలో ఒక చిన్న టీవీ ఉండేది అన్నట్టు. ఆ టీవీ చూడడానికి మేము నైట్ 9 వరకు వెయిట్ చేసి అక్కడ నుంచి వెళ్ళే వాళ్ళం అన్నట్టు. అసలు నాకు సడన్గా అవన్నీ గుర్తొచ్చినాయి. తండా గురించి మీరు రాస్తున్నప్పుడు నార్మల్గా మీకు ఎదురైనటువంటి సవాళ్ళు ఎట్లా? అంటే ఇప్పటి వరకు సాహిత్యంలో ఊరు గురించి, వాడ గురించి, స్లమ్ అంటే బస్తీల గురించి మనకు అలవాటు అయిపోయింది. ఈ పాత్ర పలానా ప్లేస్లో ఉంటుంది, పలానా ఉంటుంది. తండా అనే వరకు వచ్చేసరికి ఒక ఇమాజినేషన్ అసలు దొరకదు. తండా అంటే ఎలా ఉంటుంది అనేది కూడా ఇమాజినేషన్ చేసుకొని కష్టంగా ఉంటుంది. అట్లా నేను చాలాసార్లు అయోమయం పడ్డాను. అంటే తండాను చెప్పడం మొదలు పెడితే తండాను ఎక్కువ రాయాల్సి వస్తే నేను రాయాలనుకున్న ఎమోషన్ ఉంది కదా, నా అనుభవం ఉంది కదా, ఇది మైనర్ అయిపోతుంది. నా ఎమోషన్, నా బాల్యం నేను రాసుకుంటూ పోతే అసలు తండాలో ఇదంతా జరిగిందంటానికి తండాకు ఒక రూపం ఇవ్వాల్సి వచ్చేది. ఇది బ్యాలెన్సింగ్ ఉంది కదా, 50-50% చేసుకుంటూ వెళ్ళిపోవడానికి చాలా తంటాలు పడాల్సి వచ్చింది. రెండోది, ప్రతి పదానికి తండాలో ఒక భాషలో ఒక పదం ఉంటుంది, తెలుగులో వచ్చేసరికి ఇంకొక పదం ఉంటుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడము, రెండిటికి మధ్యగా ఇప్పుడు ఒక 20 yearsగా ఒక భాష వచ్చింది. ఆ భాషలో రాయడానికి, చిన్న చిన్న పదాల్లోకి రాయడానికి మొత్తం చాలా హార్డ్ వర్క్గా డ్రాఫ్ట్ చేసుకొని సులభంగా అర్థమయ్యేలాగా రీడర్కి, అయ్యో తండా అంటే పెద్ద ఏమీ ఇంకో లోకం కాదు, మనలాంటి లోకమే అనే ఒక భావనకు తీసుకొచ్చి సింపుల్గా మన అనుకునే ఫీల్ తెచ్చి రాయడానికి చాలా కష్టం అనిపించింది. బట్ నాకు ఈ ఫార్మేట్లో అర్థమైపోయింది. నెక్స్ట్ టైంకి ఈ బుక్ చదివిన వాళ్ళు ఎవరికైనా తండా అంటే ఓ ఇంతేనా, ఓ ఇదా తండా, చిన్న యాంగ్జైటీ, చిన్న లవ్, ఈస్థెటిక్స్ ఇంత బాగుంటాయా తండాలో అనేలాగా నేను ఒక ప్రయత్నం చేసి అనుకుంటున్నా. అది గ్రేట్. యాక్చువల్గా అట్లాగే అనిపించింది మీరు చెప్తున్నట్టే చదువుతున్నప్పుడు. నార్మల్గా నేను అంటే కొద్దిమందిని చూస్తున్నప్పుడు కానీ చాలామంది సాహితీవేత్తలు కావచ్చు, రైటర్స్ కావచ్చు, తండాని ఒక విశ్వవిద్యాలయంగా వర్ణిస్తూ ఉంటారు. అసలు నిజంగా తండా సంస్కృతి ఎట్లా ఉంటుంది? తండాలో అంటే మన పెద్ద ప్రపంచ ఫిలాసఫర్స్ చెప్పినట్టుగానే తండాలో జీవితము వ్యక్తిగతం కాదు, ప్రతిదీ ఉమ్మడిది. పండుగ కానీ, దుఃఖం కానీ, ఒక మనిషి ఒక తండాకు తిరిగి వచ్చినప్పుడు ఆ కుటుంబంలో డావులో ఉంటుంది. అంటే ఒక మనిషిని కౌగిలించుకొని ఒక 10-15 నిమిషాల పాటు ఒక రాగాయుక్తంగా, అంటే పోయినసారికి ఈసారికి ఈ గ్యాప్ ఉంది కదా, మంచి చెడు మొత్తం కలబోతా, వలబోతా, అంటే ఇద్దరు హత్తుకొని కౌగిలించుకొని మొన్న నువ్వు కలిసి విడిపోయిన నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందంటే అని ఒక వర్షన్ మొదలవుతుంది. ఇంకా హత్తుకున్న రెండో వైపు నుంచి నువ్వు వెళ్ళిపోయాక, నువ్వు మళ్ళీ కలిసాక ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో ఇది జరిగింది అని మంచి చెడు ఇటువైపు నుంచి ఒక కలబోతా. అంటే ఈ మంచి చెడు ఇద్దరు పంచుకున్నప్పుడు ఉండేటువంటి ఒక సంతృప్తి, ఒక ఇన్ఫర్మేషన్, ఒక జ్ఞానము, ఇదంతా అక్కడ కల్చర్లో చూడగలుగుతాం. ఇండియాలో ఆ కల్చర్ పెద్దగా ఇంకో చోట రిఫ్లెక్ట్ అవుతుందని నేను అనుకోవట్లేదు. అట్లా అక్కడ నుంచి మొదలు పెడితే అసలు పండుగ, పబ్బము, చావు, పెళ్ళి 16 రోజుల పెళ్ళి జరిగేది ఒకప్పుడు. తర్వాత 8 రోజులు, 6 రోజులు, ఇవాళ అంతా అందరిలాగా ఒకరోజు పెళ్ళి వరకు వచ్చింది. అంటే ఈ కల్చర్లో, బంజారా సంస్కృతిలో ఒక విస్తృతమైనటువంటి, ఒక అందమైనటువంటి, ఇప్పటికీ ఈ సమాజం మర్చిపోయినా కూడా బంజారాలు ఎక్కడో చోట తమను తాము కొనసాగించుకుంటున్నారు. తమ సాంప్రదాయాల్ని కాపాడుకుంటూ, వాటిని కొనసాగించుకుంటూ అది ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నారు. కాబట్టి బంజారా కమ్యూనిటీలో, బంజారా సంస్కృతిలో ఒక ప్రజాస్వామికత ఉంది. అంటే పిల్లలకు, మహిళలకు, పేదవాళ్లకు అన్నింటికి ఒక స్థానం ఇచ్చి, ఒక సమానమైనటువంటి ఒక చిన్న గౌరవము, అంటే ప్రతి మనిషికి ఒక విలువ, ఇది ఆ బంజారా సంస్కృతిలో మనకు కనబడుతూ ఉంటుంది. తీజ్ పండుగ కానుంచి, సేవాలాల్ పండుగలో కానుంచి ప్రతి చోట అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఆ ప్రజాస్వామికత వల్ల ఆ బంజారా సంస్కృతికి ఒక అందమైనటువంటి ఒక గొప్పతనము,
ఒక విస్కృతి, ఒక మంచి లోతైనటువంటి ఒక చూపు దానికి ఉండడం వల్ల మాత్రమే అది ఇవాళకి నిలబడింది. ఓకే 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 అసలు చాలా అద్భుతంగా రాశారు పుస్తకం అయితే నిజానికి. అండ్ అట్లాగే మన అమ్మతోటి పిండి మిల్లు గురించి కూడా అసలు అది మస్తు నవ్వొచ్చింది. అసలు ₹1 ఇస్తే నిజంగా నేను కూడా ఫేస్ చేశాను. నార్మల్గా ₹1 కొనుక్కోపో అని చెప్పేసి అంటే ఖచ్చితంగా దొర ఇట్లా పోతావు ఇట్లా ఇష్టం హీరోలాగా పోయి నార్మల్గా వాడు అంతా చూసిన తర్వాత ఒక ½ కేజీ 1 కేజీ ఎక్కువ వస్తుంది. అసలు ఎట్లా మీ లైఫ్లో ఎట్లుండింది అది అసలు? మా తండలో పిండి మిల్లు లేదు, పక్క తండలో ఉండేది. మా అమ్మ 2 కేజీలని బియ్యము శనగపప్పు పోసిచ్చేది. కట్ చేస్తే పిండి మిల్లు కాడ పెద్ద లైన్ ఉండేది. మా అమ్మ అందరి ముందు చెప్పేది అంటే అప్పుడు కేజీకి ₹2 ఉండేది పిండి పట్టిస్తే. 2 కేజీలకు ₹2 అని ₹4 ఇచ్చి అదనంగా అంత దూరం వేస్తున్నావు కదా వీడెంతైనా నా కొడుకు అనుకునేది మా అమ్మ. నన్ను అనుకుని ఇంకో ₹1 ఎక్కువ. నేను ఇక ₹1 మిగులుతుంది కదా అనుకొని మనం పరిగెత్తుకొని పోయి లైన్లో నిలబడి అసలు ఆ పిండి మిల్లు వాడు కండ్రెప్ప మూస్తే వాడు పిండి అంతా పోసుకోపోతాడేమన్న భయంతో ప్రతి కళ్ళు ఇట్లా చెప్పి మరీ అనా కొద్దిగా మెత్తగా పట్టనా అని వాడు ఎక్కడ పిండి మాయం చేయకుండా జాగ్రత్త కాపాడుకుంటా వచ్చి చూస్తే అది జోకితే 2.5 కేజీలు ఉండేది. అంటే అమ్మ ఇచ్చిన ₹5 వాడు సరిపోయేది. అవును, వాడు 2 కేజీలు అన్నా వీడు 2.5 కేజీలు ఉంది ₹5 అని వాడు ₹5 తీసుకునేది. ఎగ్జాక్ట్లీ అమ్మ మనకి ఎక్స్ట్రా ఇచ్చింది కదా ₹1 కూడా పోయిందని ఒక బాధ. ఇంత పొదుకులు వాడు లైన్ కష్టపడి కరెంటు అప్పటికి 2-3 సార్లు పోయి వచ్చి పోయి ఈ బాధలో ఇంటికి వచ్చేసరికి పొద్దున పోయి నువ్వు ఎప్పుడు వస్తున్నావు రా అని మళ్ళీ అమ్మ అదనంగా తిట్టేది. అవును, నువ్వు నన్ను మోసం చేసావు, 2 కేజీలు అని చెప్పి 2.5 కేజీలు పిండి పోసి వాడు ₹4 తీసుకోనంటే రేపు చూసినావు కదా 2.5 కేజీలు ఉందని వాడు ₹5 తీసుకుంటాడు. నేను మోసపోయిన ₹1 అదనంగా పిండేంద్ర తక్కువ వచ్చిందని మళ్ళీ అదనంగా ఓ మాట అంటే నేనేదో బుక్కిన్నా పిండి అని అమ్మ కోపం వచ్చింది మా అమ్మ మీద. ఎదురిద్దామా అంటే మళ్ళీ చెంపలు చల్లు మన ఈబులు ఇదో బాధ. ఇక తిట్టుకుంటే నోట్లో గురుక్కుంటే ఇక మళ్ళీ ఆటల్లో పరిగెత్తేవన్నీ. అంటే అట్లా ప్రతి మనిషికి పిండి మిల్లు తోటి ఒకటి ఉంటుంది. ఎందుకంటే కరెంటు 5 గంటలు వచ్చేది కదా, మేము టీవీ చూసేది కూడా 5 గంటలే కదా. ఈ 5 గంటల్లోనే పిండి పట్టియాలి కాబట్టి అది పెద్ద యుద్ధం. ఇప్పుడు అమ్మకు కూడా తెలుసు, అమ్మకు కొద్ది గంట అయిపోతా అంటే ఈ చింతపండు చేస్తుంది. ఎందుకు 5 గంటల కరెంట్ ఉంటుంది, ఆమెకు తెలుసు మనకు తెలుసు. మనం ఏ నాటకం ఆడినా కూడా అక్కడ ప్లే అవ్వకపోయింది. అట్లా అంటే పిండి మిల్ ఒక చిన్న స్పెషల్ అది లైఫ్ లో. అది పెద్ద స్ట్రగుల్, ఒక బాధ్యత కూడా అది. అంటే ఇంటికి మనమే కదా సర్వ్ చేసేది. అదొక అంటే ఇప్పుడు చాలా విషయాలు తెలిసి వస్తున్నాయి కానీ అప్పుడు ఫ్రస్ట్రేషను, అప్పుడు అదొక మంచి నార్మల్గా పుస్తకంలో ఇంకొన్ని రాశారు కదా, కప్పలకు పెళ్లి చేయడం అని, ఊసిళ్ళు రావడం, అసలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అసలు వర్డ్స్ అయితే చాలా సింపుల్ వర్డ్స్. వేరే ఆంధ్ర వాళ్ళు చదివినా అర్థమవుతుంది, రాయలసీమ వాళ్ళు చదివినా అర్థమవుతుంది, ఉత్తరాంధ్ర వాళ్ళు చదివినా అర్థమవుతుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి వర్డ్స్. అంటే ఖచ్చితంగా 90స్లోకి తీసుకెళ్ళి మనల్ని అక్కడ కూర్చుండబెడుతుంది. మనం ఆ రోజు అరే నా లైఫ్లో కూడా ఇది జరిగింది కదా, ఖచ్చితంగా ఇట్లా కంపేర్ చేసుకుంటూ ఉంటే ఎస్ నా లైఫ్లో ఇది జరిగింది అనేది గుర్తొస్తుంది. అండ్ ఇంకొకటి యూరియా బస్తాలతోటి బ్యాగులు, స్కూల్ బ్యాగులు, ఇది అసలు నేను కూడా చూసా. నాకు ఆ సిచ్యువేషన్ రాలేదు, సారీ, బట్ చూశాను నేను. యూరియా బస్తాలతోటి దర్జీ దగ్గరికి వెళ్ళి కుట్టించుకొని అక్కడికి వెళ్ళడం అసలు భలే ఉంటుంది. అవి చాలా మెన్షన్ చేశారు. అండ్ ఇంకొకటి క్యాటరింగ్ పనికి కూడా వెళ్ళింది కూడా మెన్షన్ చేశారు. ఎట్లా అసలు ఏమైంది అంటే మేము ఇంటర్లోకి వచ్చినాము, అప్పుడు చేతి ఖర్చులు మన సర్వేల కోసము అంటే ప్రతి సందర్భంలో అమ్మ నాన్నల మీద ఆధారపడలేము. అప్పుడు మాకు మేముగా ఎదగాలనుకుంటాము. అసలు మనం చదవడమే గొప్ప చాలా విషయాల్లో. మళ్ళీ రిటర్న్గా చేయి చాచడము, అది అమ్మైనా నానైనా అవతల ఆర్థిక స్థితి తెలిసినప్పుడు మనం చేయి చాచడానికి కూడా చాలా ఇబ్బందే కదా, నోరు తెరిచి అడగడం కూడా ఇబ్బందే కదా. అట్లా మనం సమకూర్చుకోవాలనుకున్నప్పుడు పోయేవాడిని క్యాటరింగ్ పనులకు. నేను స్పెషల్ కాదు,
15 మందిలో నేను ఒకరిని. కొద్దిగా జట్టుకు ఒక వెన్నుముకలాగా ఉండేవాడిని అంతే. అట్లా అప్పుడు తెలంగాణ మూమెంట్ ఉండేది. తెలంగాణ మూమెంట్ ధూమ్ధామ్ ఉండేది. అక్కడ నాలాంటి చిన్న పిల్లలు మాట్లాడితే బాగుంటుందని మాట్లాడిచ్చేవాళ్ళు ఒక 20,000 మంది మధ్యలో. అప్పుడు ఫేమ్ వచ్చేది. క్యాటరింగ్ పనిలో పోయినప్పుడు ఈ ఫేమ్ నాకు పట్టగొట్టింది ఒక రకంగా. అంటే ఓ నువ్వు ఆ వేదికల మీద మాట్లాడావు కదా, చాలా భలే మాట్లాడేవారు పిల్లగా అది ఇది అని పాపం వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. క్యాటరింగ్ పోయినప్పుడు క్యాటరింగ్ పని చేయాలి కానీ రాజకీయ చర్చలు చేయకూడదు కదా. వీడొస్తే అన్ని రాజకీయ చర్చలు అవుతున్నాయని నన్ను వద్దన్నారు. వీడైతే వద్దులే అబ్బా మీరందరూ రండి అనేవాళ్ళు ఒక రకంగా సినిమా మేము లాగా. వీడు తప్ప అందరు ఎక్కండి బండి అన్నట్టుగా ఉండేది నా పరిస్థితి. అరే నీ అమ్మాయి అనవసరంగా క్యాటరింగ్ పని కూడా పోయింది అనుకునేవాడిని. అప్పుడు నైట్ టైమ్స్ రైస్ మిల్లులో పని పోయేది. ఆ తర్వాత కాస్ట్యూమ్స్ టెడ్డీ బెర్రీస్ ఉండేది పెళ్ళిళ్ళల్లో ఈవెంట్లలో. అప్పుడు అంటే ఉదయం ఒక వేషం వేసుకుంటే టెడ్డీ బెర్రీ వేషం వేసుకుంటే సాయంత్రం 3-4 అందరూ పెళ్లి పిల్లగాడు తిన్న వరకు ఎంటర్టైన్మెంట్ చేయాలి చిన్నపిల్లలకు. లోపల చాలా చెమట పోసేది. అంటే ఒక 4-5 సార్లు బావిలో స్నానం చేస్తే ఎంత చెమట వస్తుందో, అంటే ఎంత తడిగా ఉంటుందో అంత తడి అయ్యేది. కానీ నాకు సంతోషం వేసేది ఆ పని మాత్రం. అంటే మన ముఖం తెలియకుండా ఎదుట ఉన్న పిల్లలు, చిన్న పిల్లలు 2 ఏళ్ల కానుంచి 5-6 ఏళ్ల పిల్లల వరకు 10-15 మంది పిల్లల్ని ఆడిస్తుండడం ఉంటుంది కదా, అది చాలా హ్యాపీనెస్ ఇచ్చేది నాకు. అంటే మన ఫేస్ లేకుండా ఇంకో ఫేస్ తోటి పిల్లలందరినీ ఎంగేజ్ చేసి ఆడించడము, వాళ్ళు నవ్వుతుంటే వాళ్ళ క్యూట్నెస్, వాళ్ళు మాట్లాడే చిన్న పొడి మాటలు, అడుగులు కూడా వేయడం తెలియకుండానే నేర్చుకునే ఒక ప్రయత్నము, అదంతా నాకు చాలా పిల్లల పట్ల ఒక ప్రేమను, ఒక కన్సర్న్ ని, పిల్లల్లో ఉండే ఒక సెన్సిబిలిటీని అవన్నీ దగ్గరగా ఉండి నేను చూడడానికి నాకు ఆ కాస్ట్యూమ్ టెడ్డీ బేర్ పని చాలా యూజ్ అయింది. నేను దానికి ఎప్పుడూ థ్యాంక్స్ చెప్పుకుంటా ఆ పనికి. అందులో పెయిన్ ఉండొచ్చు, అలసట ఉండొచ్చు, ఉక్కపోతుండొచ్చు, కానీ అదంతా పిల్లల నవ్వుల్లో నాకు తేలిపోయేది. ఆ పిల్లల పట్ల విస్తృతమైన ఒక విపరీతమైనటువంటి ప్రేమ, ఆప్యాయత నాకు ఎప్పుడూ ఆ పిల్లలను చూసినప్పుడల్లా హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పటికీ అట్లా ఎప్పుడైనా అవకాశం ఉంటే ఆ టెడ్డీ బేర్ వేషం ఎప్పుడు వేసుకోవడానికి ఇష్టపడుతుంది. సూపర్. మీరు నార్మల్ గా అంటే ఈ పుస్తకం రాయడానికంటే ముందు లైక్ సేవ్ నల్లమల ఫారెస్ట్ అని ఒకటి చేశారు. అంటే కనిపించకుండా, తెర మీద కనిపించకుండా నిజానికి సక్సెస్ అయ్యారు. కానీ అటువంటి పరివర్తన ఉద్యమాలు ఇప్పుడు ఎందుకు విఫలం అవుతుంది? అసలు ఏంటి రీజన్స్? అంటే మేము సేవ్ నల్లమల చేసిన దానికి, నల్లమలలో చెంచు కమ్యూనిటీ ఉంటుంది, ట్రైబల్ అది ఇండిజినస్ ఆదివాసులు, వాళ్ళకి సంఘీభావంకి మాత్రమే మనం పనిచేసాం. మనం ఏదో ఉద్ధరిస్తున్నాం అడవిని కాదు, వాళ్ళు అడవిని కాపాడుకుంటున్నారు, వాళ్ళకి సంఘీభావంగా మాత్రమే మనం నిలబడాలి అని చేసాం మేము. కాబట్టి వాళ్ళు హీరోస్, వాళ్ళే నిలబడ్డారు కాబట్టి అది సక్సెస్ అయ్యింది. ఇప్పుడు అరావాలి పర్వతాలు ఉద్యమం నడుస్తుంది, సక్సెస్ అయింది ఒక రకంగా ప్రస్తుతానికైతే. అంటే లోకల్గా ఎవరైతే ఉంటారో అక్కడ వాళ్ళు నిలబడితే ఆ ఉద్యమాలు సక్సెస్ అవుతాయి. రెండోది, వాళ్ళకి సంఘీభావంగా చెప్పే వాళ్ళం కూడా మన ఫేస్ కంటే మన నినాదం ముందు వెళ్ళిపోవాలి. మన నినాదం కంటే ముందు మనమే వెళ్ళిపోతే నష్టం. ఇప్పుడున్న సమాజంలో ఏమిటంటే మానవ సమాజం అంతా ఒక రాజకీయ భావజాలానికి, ఒక పార్టీకి, ఒక కులానికి, లేకపోతే ఒక వర్గానికి బానిసలు అయిపోతున్న కాలంలో అటాక్ మొదలవుతుంది సింపుల్ గా. అదే మన వాదం, మన ఫేస్ కంటే మన నినాదం ముందుకెళ్తే కన్విన్స్ అవుతారు జనం. అంటే ఇందులో స్వార్థం లేదు, వీడేదో నిజాయితీగా మాట్లాడుతున్నాడు అని ఆలోచిస్తారు. మన పేరే 10 సార్లు చెప్పి మన నినాదం 2 సార్లు చెప్తే సమాజంలో నిజాయితీ విశ్వసించారు, మనలో ఉన్న నిజాయితీ. అట్లా రెండోది, మనం చెప్పే వాటిల్లో ఎడ్యుకేషన్ గా, కన్విన్సింగ్ గా మనం అర్థం చేస్తున్నామా జనాలను, అక్కడ జరుగుతున్న నష్టాన్ని సరిగ్గానే మనం అప్లై చేసి సామాన్యులకు అర్థమయ్యేలాగా తెలియపుతున్నామా, అసలు రియల్ హీరోస్ పోరాడే వాళ్ళు ఎవరు అనే వాళ్ళను ప్రచారం చేస్తున్నామా. మనమే హీరోస్ అని చెప్పుకుంటే నష్టం. మనం వాళ్ళకి సంఘీభావంగా ఉన్నాము, పర్యావరణమే ఫస్ట్, పలానా పర్వతాలను కాపాడాలి, పలానా నదిని కాపాడాలి అనే విషయాన్ని ఎక్కువ ఎక్స్పోజ్ చేయకుండా నా పేరు ఇది, నేను ఇది అని చెప్పడం వల్ల నష్టం ఎక్కువ జరుగుతుంది. హేట్ రేట్ కూడా మొదలవుతుంది. స్టేట్ చాలా చిన్నది కాదు కదా, చాలా పెద్ద స్టేట్ ఇది. స్టేట్ అటాక్ సింపుల్గా వేస్తుంది.
ఎస్. కాబట్టి విఫలం అవుతుంటాం. కన్విన్స్ చేస్తున్నామా లేదా జనాన్ని, ఇది మనలో ఉండే నిజాయితీని, మన ఎడ్యుకేషన్ని, మన ప్రవర్తనను, మన పట్ల ఉండేటువంటి ఇవన్నీ రిఫ్లెక్ట్ అవుతుంటాయి. వాటిలోంచి సక్సెస్ వస్తుంది. ఓకే. సక్సెస్ వస్తుందంటే ప్రకృతిని కొంత కాపాడుకున్న వాళ్ళం అవుతాం. అది మేము శివనర్మల టైంలో అది చేసామేమో అనిపించింది. దాని రిజల్ట్ అది సక్సెస్ అయింది. చాలా థ్రెటన్స్ కూడా ఎదుర్కొన్నారని అది కామన్ కదా. అంత పెద్ద అడవిని కాపాడుకోవడం వెనక స్టేట్ ఇన్సల్టింగ్ ఫీల్ అయింది. మేము ఓడిపోయాము అనే ఒక భయంలోంచి, ఒక అభద్రతా భావంలోంచి, ఒక తనకు తానుగా సిగ్గు పడిపోయి దానికి పర్యవసనంగా కేసులు అవి ఇవి వచ్చేసినాయి. అది లోకంతో పాటు అది మనం ఎదుర్కొంటాం. ఓకే. ఓకే. అది పెద్ద విషయం అవ్వదు. సేవ్ నల్లమల ఫారెస్ట్ ఎందుకు స్టార్ట్ అయింది? అప్పుడు చెంచుల యొక్క జీవితమేనా మెయిన్ ఇంపార్టెంట్, ఇంకా వేరే? అంటే అక్కడ ఏదో యురేనియం తవ్వకాలు అనే పేరు, కానీ అక్కడ యాక్చువల్గా గతంలో డేబీర్స్ వజ్రాల కంపెనీ మిగతావి అన్నీ వచ్చిపోయినాయి. దేశభక్తి వర్కౌట్ అవుతుంది అనుకొని యురేనియం పేరు పెట్టుకున్నారు. బట్ అది కూడా అంటే ప్రజలు కూడా ఆలోచించరు, ఇన్నిసార్లు ఇన్ని రకాల పేర్లతో ఎందుకు వస్తున్నారు అనేది ఆలోచించారు జనం. పాపం జనం కూడా ఈ దేశం కోసమే ఉండేవాళ్ళు. దేశంలో మనుషులే ప్రధానం కదా. కాబట్టి అది ఆలోచించినప్పుడు స్టేట్ చెప్పే అబద్ధాలన్నీ అదే పటాపంచలైపోయినాయి. అందులో ఏది వాస్తవము ఏది అవాస్తవము అనే ఎడ్యుకేషన్ కూడా మనం ఎంతో కొంత ఇవ్వడం వల్ల పాపం నిజానికి అక్కడ ఉండే చెంచులు చాలా నిజాయితీగా, చాలా కష్టపడి వాళ్ళ వాయిస్ వాళ్ళు వినిపించారు. మనం దాన్ని ప్రచారం చేసాం కొంత మేరకు. అది జనం కూడా అర్థం చేసుకోరు. తెలుగు ప్రజలు 2 రాష్ట్రాల్లో పార్టీలకు అతీతంగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలతో పాటు ఉన్న ప్రజలు కూడా, జనం కూడా, ప్రభుత్వంలో ఉండే నాయకులు కూడా కన్సర్న్ చూపించరు పేద ప్రజల పట్ల, చెంచుల పట్ల. అన్యాయం ఎక్కడో మనసుకు అనిపిస్తుంది, ఇది అన్యాయం. అది అనిపించడం వల్ల సక్సెస్ అయ్యాం. 10-15 లక్షల మంది సోషల్ మీడియాలో దాన్ని నిరసన చెప్పడం, 2 తెలుగు రాష్ట్రాలు, ఆఖరి కేంద్ర ప్రభుత్వము కూడా ఒక దశలో ఒక మెట్టు దిగి మేము ఆపేస్తున్నాం మైనింగ్, నల్లమల్ల ఉండే ప్రత్యేకత వేరు అని గౌరవించిందని. ఎందుకంటే శివాలయాలు ఉన్నాయి, నది ఉంది, చెన్నై నుంచి హైదరాబాద్ వరకు ఆ నీళ్ళే కదా తాగవలసింది. కాబట్టి అది అర్థం చేసుకున్నారు సివిల్ సొసైటీ. అంటే ఎక్కడో తప్పు చేసాము అని వాళ్ళు అనుకున్నారు, చేయకూడదు అనుకున్నారు, నెక్స్ట్ అయిపోయారు అంతే. మోర్ దాన్ 8 lakh పీపుల్ సోషల్ మీడియాలో స్పందించినట్టున్నారు అంతే. చాలా మంది హీరోలు, పెద్ద పెద్ద ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళకి తప్పనిపించింది. స్టార్ హీరోస్, యాక్ట్రెస్, యాంకర్లు, అసలు చాలా మంది జర్నలిస్టులు, అసలు అంటే ఎవరైనా సరే అన్యాయం ఎక్కడో అన్యాయం అనిపిస్తుంది కదా. అది మనం సరిగ్గా తెలియజెప్పినాము, అది వాళ్ళు కన్విన్స్ అయ్యారు, అది అయిపోయింది, అది సక్సెస్ అయ్యాము. అట్లే అరవాలి కూడా అలాగే ఆ కోవలో సక్సెస్ అయింది. అంటే మీరు అరవాలి ఉద్యమంలో పలానా వాళ్ళు చేశారంటే ఏ 5 పేర్లు చెప్పలేం. కాబట్టి ఉద్యమం సక్సెస్ అయింది. అంటే మనుషుల పేర్ల కంటే ఉద్యమాల్లో ఉండేటువంటి నినాదము, వాళ్ళకు ఉండే ఏదైతే లక్ష్యం ఉందో అది ప్రచారం ఎక్కువైనప్పుడు మాత్రమే సక్సెస్ అవుతాం. మిగతా చాలా విషయాల్లో ఎందుకు ఫెయిల్ అయ్యామంటే ఆ ఉద్యమాల్లో ఆ వాదం కంటే వ్యక్తులు ముందుకొచ్చారు, నినాదం కంటే మనుషుల పేర్లు ముందుకొచ్చాయి. కాబట్టి మనం ఫెయిల్ అయ్యాం. దామగుండం అందుకే ఫెయిల్ అయిందంటారు. అయి ఉంటుంది కదా. హైదరాబాద్ చాలా దగ్గర ఉంటుంది దామగుండం. అదే కాపాడుకోలేదు, అది చాలా పెద్ద మిస్టేక్. అది దామగుండం కన్విన్స్ చేయలేదు, కన్విన్స్ చేయడానికి ఒక ప్రయత్నం సరిగ్గా జరగలేదు, కాబట్టి అయి ఉంటుంది అనిపించింది. హెచ్సిలో ఎందుకు సక్సెస్ అయ్యింది అనిపిస్తుంది అంటే హెచ్సి స్టూడెంట్స్ అన్నారు కానీ 4 పేర్లు రాలే బయటికి. స్టూడెంట్స్ అన్నారు, హైదరాబాద్లో ఉండే ప్రకృతి ప్రేమికులు, పర్యావరణవేత్తలు అన్నారు. వాళ్ళు వద్దంటున్నారు అనడమే వినిపించింది తప్ప మనకు ఓ 10 మంది పేర్లు ఎక్కడ వినిపించలే. పెద్దగా ఉమ్మడిగా వచ్చింది స్వరం, వ్యక్తులుగా రాలేదు, ఒక నిర్మాణాత్మకంగా వచ్చింది. కాబట్టి ఏదైనా సరే నిర్మాణం, దృక్పథము, కమిట్మెంటు, నిజాయితీ ఇవన్నీ పనిచేస్తాయి. ఎగ్జాక్ట్లీ. నార్మల్గా సేవ్ నల్లమలలో చెంచుల యొక్క జీవితం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నాం, మీరు అప్పుడప్పుడు చర్చించారు కూడా. నిజానికి
చెంచుల యొక్క జీవన విధానం ఎట్లా ఉంటుంది, వాళ్ళ కల్చరు, వాళ్ళ ఆచారాలు ఇవన్నీ? తెలుగులాగే ఉంటుంది, వేష భాషల్లో కూడా తెలుగు వాళ్ళలాగే ఉంటుంది. బట్ ఇప్పుడు కొంచెం డెవలప్ అయ్యారు. ఒకప్పుడు వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఆహార్య వేషం ఉండేది. వీళ్ళు బాణము అది పెట్టుకొని గోచితోటి ఆ స్టైల్ ఉండేది. ఇప్పుడు వాళ్ళు అంటే అదే ఆధునికతను వాళ్ళు అడాప్షన్ చేసుకున్నారు, అది మంచి విషయమే. వాళ్ళ స్టైలు, వాళ్ళ పండుగలు, అడవితో ముడిపడిన వన మాతృదేవతలు, వీళ్ళు ఆ కల్చర్లో ఉండింది. వాళ్ళ స్లాంగ్ స్పీడ్గా ఉంటుంది, తెలుగులాగే ఉంటుంది, బట్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది, ప్రొనౌన్స్ అది అదొక తేడా ఉంటుంది. రెండోది వాళ్ళు అడవుల్లో ఉండేవాళ్ళు, నట్టని అడవిలో ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకంటూ ఒక వైద్యము, వాళ్ళకంటూ ఒకటి ఏర్పరచుకున్నది, అదొక ప్రత్యేకంగా ఉండేది. అది వాళ్ళ స్టైలు. వాటిల్లో మేము అదే శివనోలమ్మ టైంలో అంతకంటే బిఫోర్ వెళ్ళి చూసినప్పుడు అవి కనిపించేవి మాకు. ఇప్పుడిప్పుడే చాలామంది పిల్లలు చదువుకోవడానికి వస్తున్నారు బయటికి. ఇప్పటికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. మా పిల్లల్ని ఈరోజే బళ్ళు వేసామన్నాను ఫోన్ చేస్తుంటారు చాలామంది. దుఃఖం వస్తుంది, చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే 2025-26లో వాళ్ళ పిల్లల్ని బడిలో చేర్పించడం వాళ్ళ జీవితంలో సక్సెస్ అనుకుంటున్నారు. వాళ్ళ జీవితాంతం ఉండి సాధించినటువంటి సక్సెస్. అంటే కొన్ని తరాలుగా లేదు కదా బడి, అక్షరం లేదు కదా వాళ్ళ చేతుల్లో. మా పిల్లలు చదువుకుంటున్నారు, మేము చదువుకోలేకపోయాం అన్నప్పుడు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది నాకు అది. రెండోది చాలా బాధ్యత ఉందనిపిస్తుంది మనం మీద, ఇంకా చాలా బాధ్యత ఉందనిపిస్తుంది. మనం ఇంకా వాళ్ళ పట్ల నిజాయితీగా వాళ్ళ పక్కన ఇంకా నిలబడాల్సిన అవసరం ఇంకా ఉందనిపిస్తుంటుంది. వాళ్ళ కోసం పోరాడి ఉద్ధరించే నైతికత స్థాయి లేదు మనకు. వాళ్ళ పక్కన నిలబడి వాళ్ళ కోసం మాట్లాడే స్థాయి మాత్రమే ఉంది. ఆ తేడా ఒకటి ఉంది. మనం వాళ్ళని ఉద్ధరించడం లేదు, వాళ్ళకు వాళ్ళు ఎదుగుతున్నారు. తోడ్పాటుగా వాళ్ళకు అవసరం వచ్చినప్పుడు మనం ఆవగిందంతా సాయం చేస్తాం, అంతే. అంతేగాని ఎడ్ల బండి కింద కుక్కలాగా మనం పోతూ నేనే ఈ ఎడ్ల బండి బరువు మోస్తున్నాను అనుకోకూడదు. ఆ తేడా మనం గమనించుకుంటే వాళ్ళకి న్యాయం జరుగుతుంది, వాళ్ళకి క్రెడిట్ దక్కుతుంది. వాళ్ళు కూడా హాయిగా స్వతంత్రంగా ఇంకా ముందుకు రావడానికి స్పేస్ ఉంటుంది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ దట్ యూ సేవ్ నల్లమల ఫారెస్ట్. యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉంది. అంటే సేవ్ నల్లమల ఫారెస్ట్ని మనం కాపాడుకున్నాం, ఒక ఉద్యమం అంటే కనిపించకుండా మీరు ఒక నిజంగా కనబడని హీరోగా దాన్ని ఎన్నుకుంటే నడిపించారు. తర్వాత బయటకు వచ్చింది, అప్పటి వరకు ఏం రాలేదు నిజానికి. ఓకే, ఇవన్నీ పక్కన పెడితే మీరు ఫోటోగ్రాఫర్ కూడా. ఎన్నో అద్భుతమైన క్షణాలను, ఎంతోమందిని అద్భుతంగా మీ కెమెరాలో బంధించారు. అప్పుడు సౌత్ ఇండియా టూర్ కూడా వేసి ఒక నార్మల్గా ఒక గ్యాలరీ పెట్టి, లైక్ దాన్ని ఏమంటాం, ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారు. నార్మల్గా సౌత్ ఇండియా టూర్ వేసినప్పుడు మీ యొక్క అనుభవాలు ఎట్లా ఉండే? అసలు ఒక టూరిస్ట్కి లేదంటే ఒక ట్రావెలర్కి డిఫరెన్స్ ఏంటి అసలు? ఇక్కడ చెప్పాలి, టూరిస్ట్కి ట్రావెలర్కి చాలా తేడా ఉంటుంది. టూరిస్టు పలానా స్పాట్స్లో నిలబడి పలానా వైపు మాత్రమే చూడాలి, పలానా వైపు మాత్రమే తిరగాలి, ఒక నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే అడుగులు వేయాలి, ఇదేదో ఉంటుంది. ట్రావెలర్కి అది లేదు. నువ్వు ఎటు వెళ్తున్నావు అనే గమ్యం లేకుండా ప్రతి దాన్ని ఆస్వాదిస్తూ నడక పరుగు అన్నీ ఉంటున్నాయి. జారుడు కూడా ఉంటుంది అడవిలో. అవును. ఇది ట్రావెలర్కి ఉండే అనుభవం. అంటే ఒంటి మీద బట్టను అలగకుండా ప్రకృతిని చూసే మా అంటే అనుభూతి, అంతే. ఇది టూరిస్ట్కి ఉండే అనుభవం. ట్రావెలర్కి ఉండేది ఆస్వాదన. అంటే ప్రతి అడుగు, ప్రతి రిస్క్, ప్రతి దృశ్యాన్ని చాలా అద్భుతంగా తన దృష్టిలోంచి, తన లెన్స్లోంచి, తన హృదయంలోంచి చూడడము, లైఫ్ని చూడడము, ప్రకృతిని చూడడము. అసలు ప్రతి దృశ్యాన్ని ఒక సినిమాటిక్ ఫ్రేమ్ లాగా మార్చుకొని అంత రెజల్యూషన్లో చూడడము ట్రావెలర్కి మాత్రమే సాధ్యపడుతుంది. ఇది టూరిస్ట్కి ట్రావెలర్కి ఉండేటువంటి తేడా, భిన్నమైనటువంటి దృక్పథం, ఈ రెండు. ఇది విషయము.
అట్లా నేను సౌత్ ఇండియా ట్రావెల్ చేయాల్సి వచ్చినప్పుడు నేను దీనికి బుక్స్ అనే చెప్తాను. ఓకే ఓకే. నాకు పుస్తకాలు చదవడం చాలా ఇష్టము. నాకు వచ్చిన పని ఏది అంటే సులభంగా పుస్తకాలు చదవడం. ఓకే. ఎవరైనా హాయిగా 3 పూటలు కూడా అక్కర్లేదు, 1.5 పూట బువ్వ పెట్టి బతకమంటే నేను పుస్తకాలు చదువుకుంటూ హాయిగా బతికేస్తాను. ఓకే. అట్లా నేను పుస్తకాలు చదువుతూ ఉన్నప్పుడు అంటే చాలా అనువాదాలు చదివేవాడిని నేను. కన్నడ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ అయినవి, తమిళ నుంచి ట్రాన్స్లేట్ అయినవి, మలయాళం నుంచి, కొంకణి నుంచి, మరాఠీ నుంచి, ఇట్లా అనే భాషల నుంచి ట్రాన్స్లేట్ అయినటువంటివి చదివేవాడిని నేను. చదువుతున్నప్పుడు మనం ఆ ఊర్లలోకి వెళ్ళి ఆ ఊర్లో గురించి వచ్చినటువంటి లిటరేచర్ చదివితే ఎలా ఉంటుంది? సింపుల్గా సినిమాటిక్ చెప్పాలంటే కుంభలంగి నైట్స్ అనే సినిమా ఉంది. అవును, మలయాళం. ఆ సినిమాను హైదరాబాద్లో ఉండి చూడడం కంటే కుంభలంగి నైట్స్లోనే ఒక వెన్నెల రాత్రిలో అదే బ్యాక్ వాటర్ పక్కన కూర్చొని ఆ సినిమాను చూసిన 2.5 గంటల తర్వాత ఆ రాత్రంతా కుంభలంగి నైట్స్ని చూడడము ఎట్లాంటి ఫీల్ ఇస్తుంది? అసలు నీ పర్స్పెక్టివే మారిపోతుంది. అసలు నీకు సినిమా కొనసాగింపోతుంది. 2.5 గంటల సినిమా కాదు, నీ ఓపుకున్నంత వరకు నువ్వు నడిచిందంతా సినిమా అవుతుంది. అట్లా నాకు సాహిత్యం కూడా అంతే. నేను సపోజ్ కుందాపూర అని ఉంటుంది, తను యష్ ఉంటాడు కదా హీరో, ఆయన ఎక్కువగా ఆ ఏరియాలో ఉంటుంటాడు, కోస్టల్ ఏరియాలో. అది కుందాపుర ఏరియా. అప్పుడు ఆ కుందాపుర ఏరియాలో బేస్ చేసుకుని ఒక నవల వచ్చింది, మరల సేద్యానికని. ఆ నవల శివరామ కారంత్ అని నా కన్నడ రచయిత, చాలా లెజెండరీ రచయిత ఆయన కన్నడలో. ఓకే. ఆ నవల ఆ రచయితకి ఎంత పేరు తెచ్చిందో నాకు తెలియదు, కానీ ఆ నవల కర్ణాటకకే మంచి పేరు తెచ్చింది. సూపర్. ఓకే. అంత మంచి నవల అది. ఒక 3 దశాబ్దాల చరిత్ర మొత్తాన్ని ఫిక్షన్ చేస్తే ఎలా ఉంటుందో అది ఆ చరిత్ర అన్నట్టు. అంటే మొత్తం మనుషులు బ్యాక్ వాటర్లో మునిగి, అంటే నడుము లోతు దాటి భుజాల లోతు వరకు ఉండే నీళ్ళల్లో వరి పండించడం. ఈ హైదరాబాద్లో కూర్చుని చదివితే నవలు మనకేం అర్థం వేసి వస్తుంది? మోకాళ్ళ లోతు బురదలో వరి పండించడం మాత్రమే తెలుసు మనకు. మనిషి భుజాల లోతు నీళ్ళల్లో వరి పండించడం అనేది అర్థం అవ్వదు మనకు. నేను అట్లాంటివి అక్కడికి వెళ్ళి చూస్తూ పుస్తకాన్ని చదువుకున్నప్పుడు నాకు అర్థమైంది అక్కడ జీవితము. ఆ జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి సాహిత్యము, ప్రయాణము ఈ 2 యూజ్ అయ్యాయి. నేను నడిచేవాడిని విపరీతంగా 15-20 కిలోమీటర్లు నడిచేవాడిని. ఒక ఊరు ఇంకొక ఊరు, మళ్ళీ ఎక్కడో చిన్న ఎవరింటికన్నో లేకపోతే చిన్న హాస్టల్స్ 250 రూపాయలు 300 రూపాయల్లో ఉండే చిన్న స్టేలో ఇట్లా ఉండి ఆర్టీసీ బస్సులు ప్రయాణాలు, లిఫ్ట్ అడిగేవన్నీ సైకిల్ మీద. మనం అక్కడికి పోతే వాళ్ళే రిసీవ్ చేసుకుంటారు. ఎవడైనా 4 మనుషులు ఛాయ్ తాగే కాడ పిలిచి ఛాయ్ తాపిస్తారు మనకి. మన ఊర్లో కూడా అంతే కదా. అట్లా గ్రాస్ రూట్లో ఆ కల్చర్ ఇంకా ఉంది, అన్ని చోట్ల ఉంది అది. అట్లా నాకు ఆతిథ్యం ఉండేది, నాకు ఒక మంచి అనుభూతి ఉండేది, ఆస్వాదన దొరికేది నాకు. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఇట్లంత తిరుగుతున్నాం కదా, ఇంత మంచి లైఫ్ ఉంది కదా ఇక్కడ, ఇది మన రికార్డ్ చేసుకోవడానికి ఇంకో 4 చెప్పడానికి బాగుంటుంది అని అప్పుడు కెమెరా చేతిలోకి వచ్చింది. అప్పుడు నాకున్న దృష్టిలోంచి నేను ఫోటోగ్రఫీ చేయడం అది కొద్దిగా స్పెషల్ అనిపించింది అందరికీ. అట్లా నాకు వచ్చింది. నాకు ISO ఎంత పెట్టాలో కూడా సరిగా తెలియదు, కెమెరా అపాచర్ అంటే ఏంది, నేను టెక్నికాలిటీని ఎప్పుడు పట్టించుకున్నాను. ఎమోషన్ ఇంపార్టెంట్. ఈ క్షణం నేను ఇక్కడ ఉన్నా, ఇది రికార్డ్ చేయడం నా పని, అంతే. ఇక టెక్నికాలిటీస్ నాకు అది వేరే వాళ్ళు చేసే పని, నేను దాన్ని ఎప్పుడు గౌరవిస్తా. బట్ నేను ఇక్కడ ఏదైనా చేయగలుగుతా అంటే ఇది చేయగలుగుతా, కాబట్టి ఇది మాత్రమే. అట్లా నా ఫోటోగ్రఫీ ఉంటుంది. నాకు జస్ట్ ఫ్రేమింగ్ తెలుసు, ఎమోషన్ తెలుసు, అంతే. నా కెమెరా కూడా నికాన్ 5600 40,000 కెమెరా. అది పెద్దగా, అది ఎవరు గుర్తించరు దాని పెద్దగా. బట్ ఉన్నంతలో ఉన్న దాంట్లోంచి, ఉన్న చూపులోంచి ప్రపంచాన్ని మనం ఎంత అందంగా ఆవిష్కరించవచ్చు. రెండోది, ఏ పనైనా ఎవరైనా చేయగలుగుతారంటానికి మాత్రమే నేను కొన్ని పనులు చేస్తా. ఆ వాటిలో ఇదొకటి. అట్లా ఫోటోగ్రఫీ, ట్రావెల్, లిటరేచర్, ఈ 3 నాకు నేను విడదీసి చూడలేను. ఆ 3 నాకు 3 దృక్కోణాలను ఇచ్చింది.
వీటితో పాటు సినిమా కూడా చేస్తున్నారు కదా, సినిమాల్లో కూడా. అసలు సినిమాల్లోకి ఎంట్రీ ఎట్లా అదే? నేను బుక్ రీడింగ్ అదే చెప్పుకున్నాను కదా, ప్రతిదీ బుక్ తోట మొదలవుతుంది. బుక్స్ బాగా చదివేవన్నీ బుక్స్ డిస్కషన్ చేసుకునే వాళ్ళం, క్లబ్ రీడింగ్స్ చిన్న చిన్నవి అట్లా. వాటిలో అనుదీప్ నాకు ఫ్రెండ్, అట్లా అంటే జాతిరత్నాలు డైరెక్టర్. తనతో స్నేహం ఉండి తనతో పాటు తన టీంలో ఆహ్వానించినప్పుడు నేను వెళ్ళాల్సి వచ్చింది. నాకు బెటర్ అవుతుంది అనుకున్నది తెలిసి వచ్చింది. రెండోది ఒక చూపు, ఒక జీవితము, ఒక చిన్న హాస్యం ఏదో ఉందనుకుంటాను. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం కూడా చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే లిటరేచర్ ఉంది కాబట్టి బ్యాక్గ్రాఫ్లో నేను బెటర్ అవుతా అనుకున్నా. అట్లా జాయిన్ అయినా. ఫ్రెండ్స్ మూవీకి నేను వర్క్ చేశాను. శేఖర్ గారి టీం నుంచి శేఖర్ సార్ టీం నుంచి నాకు కాల్ వచ్చింది, అంటే డైరెక్షన్లో పని చేస్తారా అని. గ్రేట్. నాకు అంటే రైటింగ్ టీం నుంచి అంటే పేపర్ మీదకి ఒక విషయాలను, జీవితాన్ని, హాస్యాన్ని ఎలా తేవాలో చెప్పడం నేను ఇక్కడ నేర్చుకుంటే, పేపర్ మీద ఉన్నదాన్ని విజువల్ ఎలా చేయొచ్చు అనేది నాకు శేఖర్ గారి నుంచి, ఆ టీం నుంచి, మరీ ముఖ్యంగా నాకు నేను చిన్నప్పటి నుంచి ఇంటర్వ్యూ పేపర్ బాయ్గా పనిచేసినప్పుడు నాకు శేఖర్ గారి ఇంటర్వ్యూలు, తోడతర్ని గారి ఇంటర్వ్యూలు నన్ను బాగా ఆశ్చర్యపరిచేవి. కట్ చేస్తే వాళ్ళు కుడి ఎడమలాగా వాళ్ళ నీడలో నేను పనిచేయడం కుబేరాతో నాకు అది గొప్ప అవకాశం అనుకుంటా. అదృష్టం అనొచ్చలేదు కానీ అదొక గొప్ప అవకాశం అనుకుంటా. కుబేరా తర్వాత శేఖర్ కమలా సార్ అండ్ పింగళి చైతన్య అక్క తర్వాత సోషల్ మీడియాలో ఎక్కువ పాపులర్ అయింది మీరే. ఎగ్జాక్ట్లీ, ఎక్కువ పాపులర్ అయింది మీరే. అసలు కుబేరా సినిమాలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేశారు, అంతకంటే ముందు ఇంకేం సినిమాలు చేశారు? నేను అదే ప్రిన్స్ రైటింగ్ టీంలో అంటే ఈ సినిమాలో నేను అదే ఇంటర్న్ చాలా లేట్గా జాయిన్ అయినా. నేనే ఒక రకంగా చివరి ఆఖరిలో జాయిన్ అయిన వాళ్ళలో నేను ఒకటిని. బట్ అదే అంటే ఒకటి అవసరం మనల్ని చాలా పనులను పురమాయిస్తుంటుంది. మనం దాన్ని బాధ్యతగా తీసుకొని, రెండోది మనం దాన్ని గౌరవించి దాని పట్ల నిజాయితీ ఉంటే మనకు అది తిరిగి వస్తుంది. అది నేను నమ్ముతాను. ఇప్పుడు నాకు కుబేరాలో అది స్పష్టంగా ఒక మైలురాయిగా నిలబడ్డది. నాకు అందులో శేఖర్ గారి టీం, చైతన్య కానీ, సూర్య రవికుమార్ సార్ కానీ, తర్వాత అజయ్ గారు, నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ మా అటు కోర్ టీం, శేఖర్ గారి కోర్ టీం. తర్వాత తోటతర్ని గారు, వాళ్ళందరూ సహకారము. వాళ్ళందరూ అంటే మనం ఎంత గొప్ప వాళ్ళమైనా సరే పని చేయడానికి ఒక అవకాశం కల్పించడం కూడా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ, అది వాళ్ళు నాకు ఇచ్చారు. నేను నా శక్తి మేరకు నాకు ఒక టీం ఉండేది. నా టీం నాకు అంతే సహకరించింది. వాళ్ళు నన్ను అంతే ఓన్ చేసుకురు, నేను వాళ్ళను అంతే ఓన్ చేసుకుంటా. నా సెట్ బాయ్స్ నుంచి నా సెట్ అసిస్టెంట్స్, ఆర్ట్ అసిస్టెంట్ అమ్మాయి ఇంద్రాణి అని ఒక మంచి ఫ్రెండ్, తర్వాత మా సెట్ బాయ్స్ చరణ్, రాజు, చాలా మంచి పిల్లలు. అంటే వాళ్ళ దగ్గర చాలా జ్ఞానం ఉంటుంది. దానికి గౌరవిస్తే చాలు, మనం చాలా పనులను చాలా సింపుల్గా బడన్ లేకుండా, అసలు నిద్ర ఆహారాలు అవన్నీ క్రైటీరియా అవ్వవు. మనం మన మీద నమ్మకం పెట్టి మనకి అవకాశం ఇచ్చిన వాళ్ళను మనం రీచ్ అవుతాం. అది వీళ్ళందరినీ మనం గౌరవించి వీళ్ళందరినీ కలుపుకపోతేనే సాధ్యం. అది అంటే టీం వర్క్ ఇంపార్టెంట్. అందులో ఒక హ్యూమానిటీ, ఒక డెమోక్రసీ, ఇది మనం ఎక్కడైనా అప్లై చేసుకొని ఉంటే మనం సక్సెస్ అవుతాం. ఓకే. ప్రస్తుతం ఇంకేమైనా సినిమాలు చేస్తున్నారా? ఇప్పుడు అంటే అడుగుతున్నారు ఫ్రెండ్స్, బట్ నేను లిటరేచర్ వరకు ఒక చిన్న కథల సంపుటి, ట్రావెలాక్స్ ఇవన్నీ ఉన్నాయి. రెండోది నేను బౌండ్ స్క్రిప్ట్లో ఒక ట్రెండ్ రాసి పెట్టుకుందాం అనుకుంటున్నాను. అంటే ఇంకో సినిమా స్టార్ట్ అయ్యేలోపు ఇది రాసి పెట్టుకుంటే మళ్ళీ ఇంకో సినిమా చేయడానికి ఫుల్ ఫ్లెడ్జ్గా బెటర్గా ఉంటుంది అనేది. అందులో కొద్దిగా ఒక రకంగా చిన్నపాటి రెస్ట్, కొంత క్రియేటివ్ వర్క్, వీటిల్లో మునిగి తేలుతుంది. ఓకే. నార్మల్గా సినిమాల గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఇప్పుడు ప్రజెంట్ స్థానికత మార్కెట్ అయింది. ఇప్పుడు దాన్ని ఎట్లా చూడొచ్చు అసలు? దాంట్లో తెలంగాణ సంప్రదాయాలు కావచ్చు, కానీ తెలంగాణ భాష, యాస ఇవన్నీ ఎలా ప్రతిబింబిస్తున్నాయి అసలు సినిమాల్లో ప్రజెంట్? సింపుల్గా రోబో సినిమా ఉందనుకో, కిలిమాంజారో అనే పాటకు ట్రైబల్ కమ్యూనిటీ నుంచి ఒక ఆ కాస్ట్యూమ్స్ తోటి అట్లా వస్తూ, అక్కడ నుంచి కాంతార నేరుగా వచ్చింది. ట్రైబల్ మెన్ హీరో అంటే ఆ దశకు వచ్చేసాం మనం. అంటే ట్రైబల్ పర్సన్సే ఒక ఉమెన్ హీరో అయిపోతుంది. అట్లా భాష హీరో అయిపోయింది. కల్చరే
ఒక చిన్న పండుగ హీరో అయిపోయింది. అంటే ఆ దశలోకి వచ్చేసింది. అవును. అంటే మూలాల్లోకి వెళ్ళడము కంపల్సరీ అయిపోయింది. మూలాల్లో సాహిత్యం ఉంటుంది. అంటే ప్రపంచ సాహిత్యంలో క్లాసిక్స్ అన్నీ అవే ఉంటాయి. ఇండియాలో అది కొద్దిగా కొరవడింది అనుకుంటున్న దశలో సాహిత్యం కానీ సినిమాల్లో మళ్ళీ అది ముందుకు వచ్చి గత్యంతరం లేని పరిస్థితి వచ్చేసింది. ఇవాళ ట్రైబల్ కానీ అట్టడుగు వర్గాల్లోంచి లేకపోతే అట్టడుగు మారుమూల ప్రాంతాల్లోంచి ఉన్న చిన్న విషయాన్ని తీసుకొని పెద్ద పాన్ ఇండియా మూవీస్ మనం నిర్మించుకుంటున్నాం. ఇది సక్సెస్, ఇది మంచి విషయము, ఇదంతా ప్రోగ్రెసివ్ విషయమే. అది మన మూలాలను మనం మర్చిపోకూడదు. ఇది మన మూలము అని చెప్పడము ఇవన్నీ ఆహ్వానించాల్సిన విషయాలే. వీటి పట్ల ఇంకా ఇలాంటి విషయాలు పరిశోధనలు ఇంకా ఎక్కువ జరిగితే ఆర్ట్ ఫామ్లోకి ఇంకెక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. అది అసలు ఇది మంచి విషయమే. అంటే రిఫ్లెక్షన్ అవుతుంది, ఎంతో కొంత మేరకు అవుతూనే ఉంది. అంటే ఉన్న దాంట్లో మెరుగులు మాత్రమే చూడాలి మనము. అంటే విమర్శ చేసే వాళ్ళు విమర్శ చేస్తారు, అది వాళ్ళ పని. బట్ అది కూడా అవసరమే. మనం ఎటుపోతున్నామో కూడా గైడ్ చేయడం కూడా అవసరం. కాబట్టి విమర్శ కూడా చాలా హెల్తీగా ఆరోగ్యంగా ఉంటే చాలా మంచిది. అంటే మంచి చేసేలాగా ఉండాలి ఏదైనా సరే. అంటే పొగడితేనా విమర్శన రెండు మంచికి మంచి చేసేలాగే ఉండాలి, కానీ మంచికి చెడు చేసేలాగా చెడుకు మంచి చేసేలాగా ఉండకూడదని నేను నమ్ముతా. అట్లాంటి ఒక హెల్దీ వాతావరణం ఉంటే అన్ని రకాలుగా మనం ముందుకెళ్తుంది సొసైటీ. ఓకే ఇది మన ప్రజల మనిషి అరవింద్ యొక్క ప్రయాణం, ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రయాణం. అటు పుస్తకాలతో స్టార్ట్ అయ్యి ఏది స్టార్ట్ చేసినా, అటు ఫోటోగ్రఫీ స్టార్ట్ చేసినా పుస్తకంతోనే స్టార్ట్ చేస్తాడంట, సినిమా స్టార్ట్ చేసినా పుస్తకాలతోనే స్టార్ట్ చేస్తాడంట. ఏదైనా ఆయన తండా యొక్క విశ్వవిద్యాలయంగా ప్రస్తావించినటువంటి తండా యొక్క జీవన విధానం ఏంటి, అసలు తండాలు ఎట్లా ఉన్నాయి, ప్రజెంట్ ఎట్లా ఉన్నాయి, ఇంకా భవిష్యత్తులో ఎట్లా ఉండాలి, అసలు నిజానికి ఆయన రాసినటువంటి 90s కిడ్స్ మ్యూజింగ్స్ అనేది రాజకీయాలకు ఒక చెంపపెట్టుగా కూడా, ఒక నిరసనగా కూడా దాన్ని మనతో చెప్పాడు. ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చదవండి. ఇది అజు పబ్లికేషన్స్లో అందుబాటులో ఉంది, ఈవెన్ అమెజాన్లో కూడా మీకు దొరుకుతుంది. సో ఇది మన అరవింద్తో ముచ్చట. థ్యాంక్ యూ అరవింద్, థ్యాంక్ యూ సో మచ్ పిలవగానే వచ్చినందుకు.